ఒకవైపు కన్న కొడుకుని తల్లే కడదేర్చింది అనే నేరారోపణ, మరోవైపు ఆ నిజాలు వెలికితీస్తున్న టైంలో ఆ తల్లే కన్ను మూసింది. అసలు అక్కడ ఏం జరిగింది? కస్టోడియల్ డెత్ ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన గంగమ్మ కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ జరిగింది. ఈ కేసుని పూర్తిగా మలుపు తిప్పే ఒకే ఒక్క సాక్షి పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగా ఉంది. ఇందుకీ ఆ సీక్రెట్ సాక్షి ఎవరు? హైకోర్టు ఆ సాక్షి విషయంలో ఎందుకంత పర్టిక్యులర్ ఆదేశాలు ఇచ్చింది? కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాల్ గ్రామానికి చెందిన గంగమ్మ కేసు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. 2024 నవంబర్లో తన కొడుకు వీరేంద్ర కనిపించడం లేదంటూ తల్లి గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నారంటూ ఆమె ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం తక్షణ చర్యల కోసం డీజీపీని ఆదేశించింది. ఇందులో భాగంగానే గుంటూరు అడిషనల్ ఎస్పీ సుప్రజ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. కేసును ఛేదించే క్రమంలో సిట్ అధికారులు గంగమ్మతో పాటు ఆమె ప్రియుడు బేగరి దర్గప్పను అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ప్రియుడు దర్గప్పతో కలిసి గంగమ్మ తన సొంత కొడుకు వీరేంద్రను హత్య చేసినట్లు తేలింది. బదినేహాల్ పరిసర ప్రాంతాల్లో పాతిపెట్టిన వీరేంద్ర మృతదేహాన్ని వెలికితీసి సిట్ అధికారులు పోస్టుమార్టం కూడా చేయించారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విచారణ ముగిసిన కొద్ది రోజులకే గంగమ్మ దర్గప్ప పరిస్థితి విషమంగా మారింది. పోలీసుల కస్టోడియల్ టార్చర్, 3rd డిగ్రీ వల్లే ఇద్దరి ఆరోగ్యం క్షీణించిందనే ఆరోపణలు వినిపించాయి. కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 1వ తేదీన గంగమ్మ కన్నుమూసింది. మరోవైపు తీవ్ర అస్వస్థతకు గురైన దర్గప్పకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోలీస్ సదన్లో చికిత్స అందిస్తున్నారు. పోలీసుల దెబ్బలకు దర్గప్ప 2 చేతులు పనిచేయకుండా పోయాయని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కస్టోడియల్ డెత్ ఆరోపణలను కప్పిపుచ్చేందుకు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. తన తల్లి అనారోగ్యంతోనే చనిపోయిందంటూ గంగమ్మ కూతురు లక్ష్మి నుంచి ఫిర్యాదు అందింది. ఈ కేసును డైవర్ట్ చేయడానికే పోలీసులే ఇలా కంప్లైంట్ తీసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాసుకుర్తి ఆగమన్ రాజు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ కేసులో కీలకమైన ఏకైక ప్రత్యక్ష సాక్షి బేగరి దర్గప్ప నుంచి వాంగ్మూలం తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు ఎంట్రీతో గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు సరికొత్త మలుపు తిరిగింది. దర్గప్ప ఇచ్చే వాంగ్మూలంతో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.